जिला जर्नलिस्ट यूनियन कायदीन का मुस्लिम सेंट्रल कमेटी की जानिब से तहनीती प्रोग्राम का इनेकाद। हालिया इंतखाबात में कामयाब होने वाले जिला जर्नलिस्ट यूनियन के नई एग्जीक्यूटिव बॉडी को जगतियाल मुस्लिम कमेटी के जेर एहतमाम एक तहनीती तकरीब का इनेकाद मदीना गेस्ट हाउस में अमल में आया। इस मौके पर सदर मिल्लत इस्लामी अब्दुल बारी ने कहा कि मीडिया जमहूरियत का चौथा सुतून है और मीडिया में शाया होने वाली खबरों के जरिए ही माशरे की कई एक मसाइल हल हो सकते हैं। इन्होंने कहा कि मीडिया को अवाम और हुकूमत के दरमियान राब्ते का जरिया बनकर मसाइल के हल में अपना किरदार अदा करना चाहिए। इस मौके पर जिला सदर श्री श्रीनिवास राव ने कहा कि अवामी मसाइल के हल के लिए लॉस बेलॉस खिदमत देने वाले मीडिया नुमाइंदों को आज़ाद देना इनके लिए बाइस मसरत है। इस प्रोग्राम में जिला यूनियन सदर श्री श्रीनिवास राव और जनरल सेक्रेटरी संपूर्णाचारी, नायब सुदूर हरिकृष्णा, हैदर अली, असिस्टेंट सेक्रेटरी चंद्रशेखर, नरेश, एग्जीक्यूटिव मेंबर मनोज सकीता, डॉक्टर जमील यद्दा, डॉक्टर सैयद गौर शम्मू को शालपोशी और गुलपोशी करते हुए कमेटी की जानिब से मुबारकबाद पेश की गई। इस प्रोग्राम की कार्रवाई ख्वाजा लियाकत अली मोहसिन ने चलाई। అందుకోసం మీరు ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు వారు రియలైజ్ అయ్యి నేను ఒకసారి మరి వేరే సార్ నెంబర్ ఇస్తాను వారు మాట్లాడానంటే ఆ నెంబర్ ఇప్పుడు మాట్లాడితే ఆయన 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, లాస్ట్కి నేను 10 లక్షల మీద కూర్చుంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఆ మాట ఇచ్చినట్టుగా నేను 5 లక్షలు సరిగా ఒప్పుకొని 5 లక్షలు ఎన్టీవీ నుంచి ఇప్పించడం, అలాగే గవర్నమెంట్ నుంచి 4 లక్షలు వచ్చినాయి. ఇతరత్ర లీడర్ల ద్వారా మేము అన్ని విషయాలు చెప్పి పాపం ఆయనకి ఏం లేదు సహాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. ప్రతి అకాడమీకి 1 లక్ష ఇప్పించడం. ఇతరత్ర మా యూనియన్ సంఘాల నుంచి కూడా కొంత అమౌంట్ ఇప్పిస్తే దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక కులం మతం అని ఆలోచిస్తే ఇవన్నీ చేయడం వ్యక్తి అందరూ నా వాళ్ళే, అందరి కోసం కష్టపడాలి. నేను ఒక యూనియన్ లీడర్గా ఉన్నా, నా దగ్గర ఉన్న 520 మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అనే ఆ దిశగా పనిచేసాను కాబట్టి మళ్ళీ మొదటి ఎన్నికల్లో అందరూ కులాలు మతాలు అని ఎంతోమంది ఎన్నో చేసి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిన ఈ మా పార్టీ మిత్రులందరూ విజ్ఞులు మా శ్రీనివాసరావు అంటే ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది, మళ్ళీ గెలిపించుకుందామని మంచి భారీ డైరెక్ట్ మళ్ళీ నన్ను గెలిపించినందుకు అందరికీ వాస్తవం మీరు అందరికీ తెలుసు. మాకు నిల్వ నీడలేదు. ఇంతకుముందు భార్యపై చెప్పినట్టు భార్యపై ఆ తర్వాత కొన్ని కాలానికి అది కాల్ చేయడం, దాంతో మళ్ళీ మీరు ఓడి రావాల్సి వచ్చింది. అని ఉన్న రోజులు అందరికీ పోతున్నాం అన్న వేరే వాళ్ళకి కిరాయికి ఇచ్చేసరికి మాకు అడ్డా లేకుండా పోయింది. అదే ఆడియో గేట్ ముందుకు మీరు అందరికీ తెలిసే మా పరిస్థితి ఏంటనేది. ఈ పరిస్థితి నుంచి మనం ఒడ్డెక్కాలి, మనకంటూ ఒక నిల్వ నీడ ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. మొదటగా వెనకాల ఉన్న ఇంతకుముందు గతంలో ఉన్న ఎస్టీఓ బిల్డింగ్లోకి వాళ్ళకి పోయి దాన్ని రెన్యువేషన్ చేసుకొని అందులో కొంతకాలం ఉన్న తర్వాత రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారితో ఇవాళ అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోటి 27 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక బంగ్లా కట్టుకున్నాం. ఇలా దాని కింద ఒక 3 షట్టర్లు కట్టుకున్నాం, పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం. ఆ 3 షట్టర్లతోటి ఇలా మాకు నెలకు 75,000 రూపాయల కిరాయి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మాకు పైన కూర్చొని మీటింగ్లు పెట్టుకునే అందుకు అవకాశం ఏర్పడ్డది. అది మాకు వేదిక, మా అందరి ఆత్మగౌరవం, అలాగే ప్రజానీకానికి కూడా ఉపయోగపడుతుంది ఆ బంగ్లా. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఏ మీడియాకి ఏ పత్రికకి కార్యాలయం అంటూ లేదు. కామన్ పీపుల్ ఏదైనా సమస్య వచ్చిందో మీదానే ఎవరికైనా సమస్య వచ్చింది, ఒక విలేకరికి ఏదైనా విషయం చెప్పాలి, ఇది ప్రపంచానికి తెలియజేయాలనుకున్నప్పుడు ఎవరెక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో మేము ఏం చేస్తున్నామంటే అది అందరికీ అవకాశం. ఇక్కడ అయితే విలేకరులు అందరూ ఇక్కడ ఉంటారు, ఈ బిల్డింగ్లో ఉంటారు. ఇక్కడికి పోతే మన సమస్యను అక్కడ చెప్పుకోవచ్చు, ఆ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకెళ్తారు అనే ఒక మంచి అవకాశం కోసం అందరికీ కోసం వేదిక ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేసినాం. అది 4 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాం. దాంతో మాకు సంతృప్తి, కామన్ పీపుల్ కూడా సేవ చేసే అదృష్టం కలిగినందుకు అది కూడా మేము ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో నేను జర్నలిస్టుగా 2వసారి దాదాపు రిపోర్ట్స్ అందరూ నా దగ్గరనే ఒక మీటింగ్ ఒక క్లబ్ దగ్గరనే నా దగ్గరనే కూర్చొని ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా ఉన్నా డిస్కషన్ ఉన్నా నా దగ్గరనే తీసుకెట్టేవారు. ఇప్పుడు సీనన్న గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సీనన్న పని వల్ల 2వసారి గెలవడం జరిగింది. గతంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉంది, లాస్ట్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే మామూలు ముచ్చట కాదు. మంచి పనులు చేస్తే ఎవరైనా సమాజంలో కూడా గుర్తింపిస్తారు. ఇప్పుడు అదే కాకుండా మా పత్రిక విలేకరులు ప్రజల సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఒక ఫోటో కానీ ఒక మెసేజ్ వంటి వాళ్ళు వేసేస్తే అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి వెళ్ళి అది సమస్య అది పరిష్కారం అవుతుంది. అంటే ఒక నాయకులు కూడా చేయని పని మన పత్రికా విలేకరులు చేస్తారు.
మీడియా చేస్తారు. నిజంగా వీళ్ళు సమాజంలో ఒక గొప్ప పాత్ర వీళ్ళది. ఇలాంటి వాళ్ళను మనం ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మీ అందరికీ మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున. ఇప్పుడు ఓకే ఓకే గుర్రం శేఖర్ జాయింట్ సెక్రటరీ. इधर 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 वाइस प्रेसिडेंट हरि कृष्णा की घोषणा करेंगे. इधर डॉक्टर साहब इधर डॉक्टर साहब इधर ओके इधर सदर साहब इधर 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 खड़ा जरा थोड़ा इधर शकील भाई. यहाँ पे इनकी खिदमत के बारे में मैं कुछ इनकी मुसलसल काविशों की वजह से एक आजमगढ़ कॉम्प्लेक्स